నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ సినిమాలు అంటే చాలండి, పేక్ కోసుకుంటారు, పూనకాలు వచ్చేస్తాయి. అసలు బొమ్మ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు కూడా గగ్గోలు పెడుతుంటారు థియేటర్లోని. ఇంకా రిలీజ్ రోజునైతే ఇంక చెప్పనవసరం లేదు. అంటే పవన్ అంటే పడి చచ్చే అభిమానులు కోకొల్లడం దీని ప్రధాన అంశం. ఇక ఆయన సినిమాలు చూసి కాదు, వ్యక్తిత్వం చూసి ఫ్యాన్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, తమ్ముడు సినిమా చూసాము, లేకపోతే అలా బద్రీ సినిమా చూసాము, లేకపోతే అత్తారింటికి చూసాము, లేకపోతే ఇంకొక సినిమా ఖుషి చూసాము, అందులో మాకు నచ్చేసారు. ఇదే కాదండి, ఆయన వ్యక్తిత్వం చూసి కూడా లక్షలాది మంది ఆయన ఫాలో అవుతున్నారు. ఇది ఒక నటుడు గొప్పతనం. హీరోయిజం అన్నది వేరు. ఆ హీరో ఒక రేంజ్ వచ్చిన తర్వాత బోల్డ్ ఫ్యాన్ మెయిల్ ఉంటుంది, అది ఎవరు కూడా కాదన్నది. వ్యక్తిగా కూడా ఆదరించడం అన్నది చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన గౌరవం. ఆ గౌరవానికి అర్హుడు కొణిదెల పవన్ కళ్యాణ్, కొణిదెల సింహం అంటూ సోషల్ మీడియా షేక్ చేస్తుంది. ఇక ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఫాలో అవుతున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఒకడు. అంతేకాకుండా కొత్త సంవత్సరం రోజున అభిమానులకి గుడ్ న్యూస్, 2026 ఒక గుడ్ న్యూస్ ఇచ్చేశాడు ఆయన. పవన్ 34వ సినిమాకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసేసాడు. డైరెక్టర్ సుధీర్ రెడ్డితో కొత్త మూవీ స్టార్ట్ కూడా. ఇక ఈ సినిమాకు వక్కతం వంశీ పవన్కు ఒక కథ చెప్పారట. ఇక పవన్కు కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేశారట. ఇంకా ఆయన ఓకే అంటే ఓకే కదా. అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ కనిపించిన విధంగా డిఫరెంట్ లుక్తో పవన్ కళ్యాణ్ కనిపించిపోతున్నాడు. ఆయన మామూలుగా కనిపిస్తేనే వీళ్ళతో మామూలుగా ఉంటారు వీళ్ళు. అలాంటిది ఆయన డిఫరెంట్గా కనిపిస్తాడంటే అలాగా వెయిట్ చూస్తూనే ఉంటారు. 100 కళ్ళుతో వేచి చూస్తుంటారు, 2 కళ్ళుతోటి కాదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ. వచ్చింది చిరంజీవి తమ్ముడుగానే, కానీ ఆ తర్వాత పవర్ స్టార్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పదవులు కూడా చేపడుతున్నారు, అది మనకు తెలిసిన అంశమే. అయితే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ అభిమానులను కట్టి పడేస్తున్నాడు ఆయన. ఇది చాలా గొప్ప విషయం. మరొక అంశం ఏంటంటే, గత సంవత్సరం ఓజీ సినిమాతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించాడండి. ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి సందడి చేయడానికి ఆయన రెడీ అంటున్నాడు. అయితే ప్రస్తుతం ఒప్పుకున్న అన్ని సినిమాలను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇది వాళ్ళందరికీ కూడా ఒక న్యూ ఇయర్ గిఫ్ట్లా ఉంది. అంతేకాకుండా న్యూ ఇయర్ సందర్భంగా తాజా సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఈరోజు బయటకు వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా కన్ఫర్మ్ అయింది, తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా దర్శకుడే చెప్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతుంది అనే ఉత్కంఠ అభిమానుల్లోనూ వాళ్ళ ఫ్యాన్స్లోనూ విపరీతంగా ఉంది. ఇక ఈ సినిమాలో సొసైటీలో జనాలు ఎలా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలాంటి పనులు చేయాలి, ఎవరు ఎలా ఉంటే సొసైటీ బాగుంటుంది అనే ఒక పాయింట్తో తెరకెక్కించబోతున్నారట. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇది పొలిటికల్గా సాగే సినిమాగానే తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ సీఎం క్యారెక్టర్ని చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కనుక సీఎం పాత్ర చేస్తే సినిమాకి భారీ హైప్ ఖాయం అంటూ సోషల్ మీడియా షేక్ చేస్తుంది. అలాగే సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఖాయం అని ఇప్పటి నుంచే వాళ్ళు పందాలు వేసుకుంటున్నారు. ఇక సమాజంలో చైతన్యాన్ని నింపడానికి పవన్ నుంచి ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత, ఒక రేంజ్ అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని సినిమాలు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కొన్ని అంశాలు, కొన్ని డ్రామాలు ఆయన చేస్తే అది కొద్దిగా విమర్శలకు లోనవుతుంది. ఇప్పుడు ఆయన పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆ పొలిటికల్ సినిమాలకే పదును పెడితే ఒక రేంజ్లో ఉంటుందని. పవన్ యాక్టింగ్ అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, లేకపోతే ఇప్పుడు రియల్గా ఆయన చేస్తున్నాడు, మరి రీల్లో ఇదే పాత్రలను ఏ రకంగా ఆయన అలరించబోతున్నాడు అన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది.